నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. ఒక మాదిరి వేడి సెగ తగిలితేనే దూరం జరుగుతాం. వేడి నీళ్లలో చేయి పెట్టడానికి జంకుతాం. మంట దగ్గరకు వెళ్లడానికే భయపడతాం. అలాంటిది భగభగమండే అగ్నిగోళం వంటి ఉక్కు ద్రవం మీద పడితే మాటలుండవు, ప్రాణాలు నిలబడవు. విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోరం ఇదే. రోజువారీ పని ఎప్పుడూ చేసేవరకే, కానీ ఎక్కడో పొరపాటు జరిగింది. చిన్న నిర్లక్ష్యం 8 మంది ఉసురు తీసింది. అనేక మందిని చావు బతుకుల్లోకి నెట్టింది. ఇది అంతులేని విషాదం. ఎవరిని కదిపినా కన్నీటి వేదనలే, ఎవరిని కదిలించినా కడుపు తరుక్కుపోతోంది. బహుముఖ రంగాల్లో విశాఖ దూసుకెళ్తూ ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటున్న తరుణంలో ఈ ప్రమాదం అందరినీ కన్నీటి వేదన మిగిల్చింది. ఉక్కు ఎంత గట్టిగా ఉంటుందో అంతే ప్రమాదం. అది ద్రవ రూపంలో ఉన్నా, ఊసల రూపంలో వినియోగించినా, రేకుల రూపంలోకి మార్చినా, ఇలా ఏ విధంగా రూపు మార్చుకున్నా ఇనుముతో తేడా వస్తే అంతే సంగతులు. ప్రతి దశ ప్రమాదకరమే. విధుల్లో అనునిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు పోతాయి. తాజా ప్రమాదం అదే విషయాన్ని తెలియజేస్తోంది. తమ్ముడు ముందు ఎప్పుడు చిరాకు పడకే, తమ్ముడిని బాగా చేసిపించరా, నువ్వు కూడా బాగా చేసిపా, అమ్మని బాగా చూసుకోండి ఉంటాంటాడు వర్మ. తమ్ముడి ముందు ఎప్పుడు చిరాకు పడకే, తమ్ముడిని బాగా చేసిపించరా, నువ్వు కూడా బాగా చేసిపా, అమ్మని బాగా చూసుకోండి ఉంటాంటాడు. ఇంతకీ విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదానికి కారణాలేంటి? కర్మాగారంలోని SMS-1లో భారీ పేలుడు జరిగిందని తెలిసిందే. ద్రవం ఉక్కు దాదాపు 100 అడుగుల పరిధిలో లావా మాదిరి ఎగజిమ్మింది. అగ్నిపర్వతం పేలితే లావా ఏ విధంగా ఎగజిమ్ముతుందో అదేవిధంగా అక్కడున్న కార్మికులపై పడింది. పరుగులు పెట్టే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అడుగు తీసి అడుగు వేసే అవకాశమూ లేదు. కార్మికులు ఎక్కడున్నా వారు అక్కడే మాడి మసైన విషాదకర దృశ్యాలు బయటకొచ్చాయి. ఈ స్థాయిలో పేలుడు ఎందుకు జరిగింది అనేది ఇంకా స్పష్టత రాలేదు. కన్వర్టర్ నుంచి వస్తున్న లాడిల్ 19ని క్యాస్టింగ్ మిషన్ 2లో పోయడానికి ఆ సమయంలో విధుల్లో ఉన్న షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఓకే చెప్పారు. కానీ స్లైడింగ్ గేటు కొంతసేపు తెరుచుకోలేదని సమాచారం. అందుకే లాడిల్ పేలిపోయిందనేది ఒక వాదన కూడా ఉంది. వాస్తవానికి లాడిల్లో నీటి జాడ ఉంటే ఉక్కు ద్రావణం పోయగానే ఆ రసాయన మిశ్రమం భారీ విస్ఫోటనానికి దారితీస్తుంది. తాజా యాక్సిడెంట్కు వాటర్ కారణం కాకపోవచ్చన్నది కొందరు విశ్లేషణ. బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి హాట్ మెటల్ను SMS-1లోని కన్వర్టర్లో వేశాక ఆక్సిజన్ పంపి అక్కడి నుంచి పావు గంట నుంచి 20 నిమిషాల వరకు బ్లో చేయడం రొటీన్గా జరిగే ప్రక్రియ. ఆక్సిజన్ను హాట్ మెటల్లోకి పంపగానే ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతాయి. అందులో ఉన్న కార్బన్, సిలికాన్, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ ఆవిరి కావడం కూడా కామనే. ఆక్సిజన్, మెటల్తో ఉన్న స్టీలు కలిసే ఉంటాయని కార్మికులు చెబుతున్నారు. ఈ సమయంలో కీలక మిక్సింగ్ ప్రక్రియలో భాగంగా ఆక్సిజన్ను డీగ్యాసింగ్ చేయడానికి అల్యూమినియం దిమ్మలను అందులో వేస్తారు. ఆపై కొన్ని కీలక ప్రమాణాలతో కూడిన ఫెర్రో అలాయ్స్ కలుపుతారు. ఆపై ఆర్గాన్ రిన్సింగ్ డీల్ చేస్తారు. ఈ దశలో మెటల్లో కరిగిపోకుండా ఉండిపోవడానికి వాటిని కరిగించడానికి ప్రయత్నిస్తారు. ఇందుకు కావాల్సిన అధిక ఉష్ణోగ్రతల కోసం నైట్రోజన్ ఆర్గాన్తో రిన్సింగ్ చేస్తారు. తర్వాత ప్రక్రియలో భాగంగా కాస్టింగ్ మిషన్లో ఉండే LNT వంటి బేస్ పై ఉంచుతారు. లాడిల్ ఉన్న ద్రవ ఉక్కును వంచి బ్లూమ్స్ తయారీకి పంపి కీలక దశలను ఒక కొలిక్కి తెస్తారు. ఇక్కడే కొన్ని అనుమానాలు బయటకు వస్తున్నాయి. ఇన్ఫీరియర్ అల్యూమినియం తగిన మోతాదులో వేయలేదని, అందువల్లే ప్రమాదం జరిగిందని కొందరు వాదన. అలాగే నాణ్యత లేని అల్యూమినియం కూడా ప్రమాద హేతువుగా చెబుతున్నారు. ఉక్కు ద్రవాన్ని తొందరగా పంపితే గ్యాస్ ఉత్పత్తి అయ్యి ఒత్తిడి పెరిగి ఉంటుందని సందేహిస్తున్నారు. వీటన్నింటినీ సమగ్రంగా విశ్లేషించి ప్రమాదానికి కారణాలను బయటపెట్టాలి. నిర్లక్ష్యం ఉంటే బాధ్యులపై చర్యలు చేపట్టాలి. విశాఖ ఉక్కు కర్మాగారంలో పని అంటే కొన్ని విభాగాల్లో నిప్పుల కొలిమిలో ఉద్యోగం చేయాలి.
నిత్యం ప్రమాదాలతో సాహసాలు చేయాల్సిందే. కుటుంబాన్ని నెట్టుకొచ్చే ఉపాధి అదే. పనుల్లోకి వెళ్లి ఇంటికి క్షేమంగా తిరిగొచ్చే వరకు టెన్షనే. అలవాటైన పని అయినా అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన ఉద్యోగం. సలసల మరిగే ఉక్కు ద్రవానికి ఒక రూపిస్తారు. తాజాగా ప్రమాదం జరిగిన సమయంలో ఉక్కు ద్రవం వేడి దాదాపు 1540 డిగ్రీలుగా ఉంది. అంతేకాదు 150 టన్నుల ఉక్కు ద్రవం సడన్ గా కార్మికులపై పడింది. తప్పించుకోలేకపోయారు. ఆ వేడికి అక్కడే ఆహుతులయ్యారు. ఉన్న చోటే కరిగిపోవడం చూస్తే ఎంతో వేదన కలిగిస్తోంది. ప్రమాద సమయంలో 14 మంది కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ వర్కర్స్ విధుల్లో ఉన్నారు. వారిలో 8 మందిపై నేరుగా ఉక్కు ద్రవం పడ్డంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 6 తీవ్రంగా గాయపడడంతో వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, నిజంగా అందులో పనిచేస్తున్న కార్మికులు గాయపడిన తర్వాత వాళ్ళ మాటలు వింటుంటే నిజంగా గుండె తరుక్కుపోతుంది. ఎంత పెద్ద విషాద ఘటన నిన్న జరిగింది. అసలు ఏంటి ఈ ప్రమాదం జరగడానికి ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? వాటి గురించి విశ్లేషకులు ఏమంటున్నారు? అసలు కారణాలు విశ్లేషిస్తున్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రులు విచారణ కూడా ఆదేశించారు శ్రీదేవి. ఇవాళ చూసుకుంటే నిన్న జరిగినటువంటి సంఘటనతో మొత్తం నిన్న రాత్రి తెల్లవారుజాము వరకు కూడా కేంద్ర మంత్రులు అయితేనే హోంమంత్రి అయితేనే కుమారస్వామి అయితేనే అందరూ కూడా స్పందించడం, వాళ్ళకి సహాయం చేసేందుకు ఆదుకునేందుకు కూడా ముందుకు వచ్చారు. కానీ ఈ ప్రమాదాల నివారణకు మాత్రం చర్యలు తీసుకోలేకపోతున్నారు. దాదాపు దశాబ్ద కాలంగా గతంలో ఎప్పుడు లేనంత పెద్ద ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. గతంలో కూడా ప్రమాదం జరిగినప్పుడు కూడా చిన్న ప్రమాదాలు జరిగి గతంలో ఒకసారి 19 మంది చనిపోవడం జరిగింది. కానీ ఇది మాత్రం చాలా మనం మృతదేహాలను చూస్తేనే హృదయ విదారకరంగా మారింది. హృదయ విదారకరంగా అంటే కనీసం గుర్తుపట్టలేని విధంగా ఇప్పుడు కేజీహెచ్లో వాళ్ళందరూ బంధువుల రోదనతో నిండిపోయింది. మనం స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్నాం. మరి కాసేపట్లో ఇక్కడికి పవన్ కళ్యాణ్ అయితేనే, లోకేష్ అయితేనే, మొత్తం కేంద్ర మంత్రి వర్మ అయితేనే అందరూ కూడా రాబోతున్నారు. వాళ్ళందరూ కూడా ప్రారంభించేందుకు రాబోతున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఇదే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ నుంచే కార్మికులు కూడా వాళ్ళ కార్మికులు చాలా కాలంగా కూడా మొత్తం కూడా వాళ్ళు ఆందోళన కూడా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని ఆదుకోవాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయొద్దని, ప్రైవేట్ ఉద్యోగుల్ని బయట పంపొద్దని. కానీ ఒక్కసారి జరిగినటువంటి ప్రమాదాన్ని కనుక మనం విశ్లేషిస్తే కార్మికులు ఆరోపించేది ప్రధానంగా కార్మికుల సంఖ్య తగ్గించడం వల్ల. అంటే కార్మికులు ఇద్దరు చేయాల్సిన, ముగ్గురు చేయాల్సిన పని ఒక కార్మికుడి మీద పడేయడం. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు దాదాపు వేలాది మందిని, 5,000 మందిని ఒకసారి, 2,000 మందిని ఒకసారి ఇలాగా భారీగా తొలగించడం జరిగింది. ఈ పని ఒత్తిడి అంతా కూడా వాళ్ళ మీద పడిపోవడం, ఈ విధంగా జరగటం వల్లే ఈ ద్రవం మలమల మరిగే ద్రవం వీళ్ళ మీద పడిపోవడం. అక్కడ ఆ సమయంలో ఉన్న మొత్తం కూడా దాదాపు 11-12 మంది అక్కడ ఉన్నప్పుడు కూడా 8 మంది దగ్గరలో ఉండటం వల్ల 8 మంది కూడా చనిపోవడం జరిగింది. ఈ 8 మందిలో 6గురికి చికిత్స పొందుతున్నారు. ఇందులో కూడా ఒక 6గురు మృతి చెందగా మరో 6గురు చికిత్స పొందుతున్నారు. అందులో కూడా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ పరిస్థితిని కుటుంబాలు ఒక్కసారి కేజీహెచ్ దగ్గర రోదంతో నిండిపోయింది. ఇప్పుడు లోకేష్ కూడా పరామర్శించడం జరిగింది. కేంద్ర మంత్రులు, హోంమంత్రులు అందరూ పరామర్శించడం జరిగింది. ఎంత పరామర్శించినా, ఎంత సాయం చేస్తా ఉన్నా సరే ప్రాణాలు తిరిగి రావు కదా, తిరిగి తేలేరు కదా అని వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తుంటే ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో అనేక సార్లు స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు జరిగింది. 2012లో కూడా ఇదే విధంగా ద్రవం మీద పడి దాదాపు 19 మంది చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా అడపాదడపా ప్రమాదాలు జరుగుతున్నప్పుడు కూడా సరి అయిన మెయింటెనెన్స్ లేకపోవడం. అంటే కార్మికులు ఆరోపించేది ప్రధానమైన కారణం సహజంగా ఈ పెద్ద పెద్ద పరిశ్రమల్లో మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల, మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ ప్రమాదం పట్ల అయితే మొత్తం యావత్తు దేశంలో ప్రధాని దగ్గర నుంచి అందరూ స్పందించడం జరిగింది. కానీ ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, మొత్తం ఈ పరామర్శలు జరుగుతూనే ఉన్నాయి, లేదా వాళ్ళకి నష్టపరిహారాలు ఇస్తూనే ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ఇది ఫుల్ స్టాప్ పడే పరిస్థితి కనిపించట్లేదు. ఈ మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఈ దురదృష్టకర సంఘటన, 8 మంది చనిపోవడం, 8 మంది కూడా కనీసం గుర్తుపట్టలేని విషయంలో వాళ్ళ బాడీని అప్పచెప్పేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఒక ఇద్దరిని గుర్తించడం జరిగింది. మిగిలిన 6గురికి సంబంధించిన డిఎన్ఏలు టెస్ట్ చేస్తున్నారు. అనంతరం వాళ్ళకి మొత్తం టెస్టులు చేసిన అనంతరం గుర్తించి ఆయా ప్రాంతాలకి, అంటే మృతులు ఎక్కడెక్కడ ఏ గ్రామాలకు చెందినాడో వాళ్ళందరూ కూడా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కాసేపట్లో స్టీల్ ప్లాంట్కి అయితే పవన్ కళ్యాణ్ చేరుకుంటున్నారు. అదేవిధంగా లోకేష్ చేరుకుంటున్నారు. ఇక్కడ మీడియాతో కూడా మాట్లాడి పరిస్థితిని, ప్రమాదం ఎలా జరిగిందని లోపలికి వెళ్ళి చూసే పరిస్థితి అయితే ఉంది. శ్రీదేవి.
రైట్ వాసు, మీరు కాసేపు హోల్డ్లోనే ఉండండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మన దేశంలో అనేక ఉక్కు పరిశ్రమలు ఉన్నాయి. వాటితో పోలిస్తే విశాఖలో భద్రతా ప్రమాణాలు చాలా పూర్గా ఉన్నాయని కార్మికులు ఆరోపిస్తుంటారు. సాంకేతికత చాలా అభివృద్ధి చెందింది. భద్రత విషయంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు వచ్చాయి. వాటిని ఎందుకు ప్లాంట్లో అమలు చేయడం లేదు? ఎవరు అడ్డుకుంటున్నారు? దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఈ ప్రశ్నలకు సమాధానం ఉండదు. ప్రమాదం జరిగితే అంతా వస్తారు, పరిహారం ప్రకటించి వెళ్ళిపోతారు. కార్మికులు మాత్రం దినదిన గణం నూరేళ్ల ఆయుష్ అన్నట్టుగా పనిచేస్తుంటారు. ఈ విభాగంలో నిష్ణాతులైన కార్మికులు, ఉద్యోగులు కావాలి. వారితో పని చేయించడమే కాదు, వారిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రాణం చాలా విలువైంది, పోతే రాదు. ఆ ప్రాణాన్ని కాపాడుకోవాలి. స్టీల్ ప్లాంట్ నుంచి విలువైన ఉక్కును ప్రపంచానికి అందించాలి. వీటిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళకపోతే జరిగే నష్టాన్ని ఎవరూ ఊహించలేం. రైట్, ఋషి వెంకట్రావు గారు ఐఐటీసీ మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి వెంకట్రావు గారు. నమస్తే అండి వెంకట్రావు గారు, అక్కడ పని ఒత్తిడి చాలా ఉంది అని అంటున్నారు. ఇంతకుముందు ప్రైమ్ లైన్తో కూడా అక్కడ కార్మికులు చాలా మాట్లాడారు. మెయింటెనెన్స్ కరెక్ట్గా లేదు అంటున్నారు. అసలు ఏంటి ఈ మెయింటెనెన్స్ కరెక్ట్గా లేకపోవడం మూలంగానే విశాఖలో ఇవాళ ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అనుకోవచ్చు. అసలు ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఏంటంటారు? మీరేం చెప్తారు? ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి స్పాట్ని మనం ఒకసారి గమనిస్తే ఆ సెక్షన్లో సిసిడి అంటారండి, దాన్ని కంటిన్యూస్ కాస్టింగ్ డిపార్ట్మెంట్. ఈ సిసిడిలో ఆ బ్రిగేడ్లో 14 మంది స్టాఫ్ ఉండేవారు. 14 మందిలో 5 మిషన్ల దగ్గర 5 కాస్టర్స్ ఉంటారు. రెండవది ఒక పౌడర్ వేసి ఒక ఆయన ఉంటాడు. ఆ లాడీలతో బాటం ప్లేట్ ఓపెన్ చేయడానికి ఒక ఆపరేటర్ ఉంటారు. కంట్రోల్ రూమ్లో ఒకరు ఉంటారు. ఈ పని విభజనలో ఈ మధ్య కాలంలో ప్రభుత్వం మ్యాన్ పవర్ తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ప్రక్రియలో అక్కడ 14 మంది బదులు 8 మందిగానే పనిచేస్తాం. నెంబర్ 1. రెండవది, పరిశ్రమని లాభాలలోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ఆతృతతో అధికారుల మీద ప్రభుత్వం ఒత్తిడి కారణంగా మెయింటెనెన్స్ అంటే 2-3 రకాల మెయింటెనెన్స్ ఉంటాయి. ఒకటి ప్రివెంటివ్ మెయింటెనెన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్, బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. బ్రేక్ డౌన్ కాకుండా యంత్రం ఆగిపోక ముందు జాగ్రత్తగా షెడ్యూల్ మెయింటెనెన్స్ జరగాలి, లేదా ప్రమాదాన్ని పసిగట్టి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ జరగాలి. ఈ మెయింటెనెన్స్ జరిగితే ఒకరోజు లేదా ఒక పూట 2 రోజులు ఆ మిషన్ని ఐడిల్గా ఉంచాలి. ఆ ఐడిల్గా ఉంచితే ఉత్పత్తికి అంతరాయం కలుగుతుందని ఇక ఈ షెడ్యూల్ మెయింటెనెన్స్ నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి ఆ యంత్రాన్ని శుభ్రంగా క్లీన్ చేసి అవసరమైన పార్ట్స్ మార్చాల్సినటువంటి పరిస్థితిని వీరు ఓవర్టేక్ చేశారు. అది చేయటం మానేశారు. నిన్న జరిగిన దాంట్లో ఒక ల్యాడిల్ రావాలి ఇంకాను, దానికి ఇంకా లిన్సింగ్ అనే ప్రక్రియ చెయ్యాలి. లిన్సింగ్ దొరుకుతుంది అంటే లోపలికి గ్యాస్ పంపించి కాస్త మిక్సింగ్ చేస్తూ ఉంటారు. దాన్ని రిన్సింగ్ అంటారు. ఆ రిన్సింగ్ ఇంకా ప్రక్రియ పూర్తి కాలేదు. ఇక్కడ ఈ సిసిడి దగ్గర ఉన్నటువంటి ల్యాడీలు కంటిన్యూస్ కాస్టింగ్ అన్నాను కదా, ఈ కంటిన్యూగా మెటల్ పడాల్సినటువంటి వాతావరణంలో ఈ ల్యాడీలు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ల్యాడీల్లో ఉన్న మెటల్ ఖాళీ అయిపోయింది. దాన్ని తీసేసి వెంటనే అక్కడ రీప్లేస్ చేసి హాట్ స్టీల్తో ఉన్నటువంటి ల్యాడీలు పెట్టాలి. కానీ ఒకవైపు అక్కడ రిన్సింగ్ జరుగుతుంది. ఇక్కడ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అవుతుంది. ఈ లేట్ అయ్యే క్రమంలో ఈ 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగితే ఉత్పత్తికి అంతరాయం కలిగితే ఏదో వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు రిన్సింగ్ అనే ప్రక్రియ మధ్యలో ఉండగానే దీన్ని తీసుకొచ్చేస్తారు. అదే రిన్సింగ్ అక్కడ పూర్తిగా జరిగి ఉన్నట్టయితే దాంట్లో ఉన్నటువంటి స్లాగ్ పక్కకు పోయి ఉండేది. ఆ స్లాగ్ వెళ్ళిపోయి ఉన్నట్టయితే ఇక్కడ ఈ ట్యాప్ ఓపెన్ కావటానికి చేసినటువంటి ఆక్సిజన్ పంపించే లాంచింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో అది జరిగేటప్పుడు స్లాగ్ అడ్డు ఉండేది కాదు. ఇప్పుడు స్లాగ్ మీద బబుల్స్ ఏర్పడి ఆ బబుల్స్లోకి ఆక్సిజన్ వెళ్ళి ఆక్సిజన్ మంటతో కూడినటువంటి ఆక్సిజన్ ద్వారా ఆ బబుల్ బ్లాస్ట్ అయ్యి ఇక్కడ స్లాగ్ బ్లాస్ట్ అయింది. నిన్న మనం అందరం అనుకున్నట్టు ఓపెన్ టాప్ ల్యాడీలు బ్లాస్ట్ అవ్వాల, అది సహజంగా జరగదు. కానీ ఇక్కడ ఈ హాట్ మెటల్ మీద ఉన్నటువంటి లిక్విడ్ స్టీల్ మీద ఉన్నటువంటి
ఏదైతే స్లాగ్ పెరిగిపోయిందో ఆ స్లాగ్ మీద పేలుడు సంభవించి ఈ ప్రమాదం జరిగింది. ఎందుకు ఆ స్లాగ్ అలా ఉండిపోయిందంటే అక్కడ రిన్సింగ్ జరగలేదు, పూర్తి స్థాయిలో జరగలేదు. ఎందుకు అంటే ఇప్పుడు రిన్సింగ్ గారు, పూర్తి స్థాయిలో జరగలేదంటే సమయం. ఎంతసేపు మన ఉత్పత్తి తీసేయాలి, అమ్మేయాలి, డబ్బులు సంపాదన చేయాలి. కానీ ఆ అమ్మేసే క్రమంలో, ఉత్పత్తి తీసే క్రమంలో ఎంతమంది కార్మికులు ప్రాణాలు బలైపోతారు. ఓకే వెంకట్రావు గారు, ఇప్పుడు మీరు ఇంతకు ముందు మొదట్లో మాట్లాడారు అక్కడ స్టాఫ్ తగ్గించేసింది ప్రభుత్వం అని. ఇప్పుడు కేవలం ఆ స్టాఫ్ తగ్గించడం మూలంగానే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అనుకోవచ్చా? ఇప్పుడు 50 మంది పని చేసే చోట ఒక 14 నుంచి 20 మంది మాత్రమే పని చేస్తున్నారు, వాళ్ళ మీద ఒక పని ఒత్తిడి పెరిగింది, దాని మూలానే ఇదంతా జరిగింది అనుకోవాలా? ఇది కూడా ఒక కారణమేనా? ఖచ్చితంగా స్టాఫ్ లేకపోవడం, పని ఒత్తిడి పెరగడంతో పాటుగా ఇంతకుముందు మీ దగ్గర ప్రస్తావించినట్టుగా సకాలంలో జరగాల్సినటువంటి మరమ్మతు పనులు జరగకపోయిన కారణంగా యంత్రంలో పని నైపుణ్యత, పని నాణ్యత, లేదంటే యంత్రం తాలూకా నాణ్యత తగ్గిపోయి ఇలాంటి ప్రమాదాలు, పెను ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి. ఇదే డిపార్ట్మెంట్లో గత 13 సంవత్సరాల క్రితం 2012 జూన్ 13వ తేదీకి వారం రోజులు, ఈ జూన్ 13వ తేదీన ఇలాగే ఒక పెద్ద బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్ జరిగినప్పుడు 19 మంది చనిపోయారు. దాని తర్వాత ఈ సంవత్సరానికి 4-5 చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు మీరు ముందు ప్రస్తావించినట్టుగా ఏదైనా ఉపద్రవం జరిగినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు పెద్దలు వస్తున్నారు, మంత్రులు వస్తున్నారు, పరామర్శిస్తున్నారు, ఏదో 10 రూపాయలు నష్టపరిహారం ప్రకటిస్తున్నారు, బాధిత కుటుంబానికి ఉపశమనం అని చెప్పి కొంత అనుకుంటున్నారు తప్ప ఎందుకు ఈ ప్రమాదం జరిగిందో ఎంక్వైరీ స్పష్టంగా జరగదు. ఆ రిపోర్ట్ స్పష్టంగా ఎవరు, ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరికీ కూడా వారి పని లోపాన్ని బయట పెట్టని విధంగా ఏదో ఓ సాంకేతిక లోపం మీద మీరు గమనించాలి. గత 13 ఏళ్ల క్రితం జరిగినటువంటి ప్రమాదానికి చనిపోయినటువంటి ఒక అధికారిని బాధ్యం చేశారు. ఆయన వచ్చి సాక్షి చెప్పలేడు కదా. ఇలాగా ఉన్నవాళ్ళు, అధికారులు తమ తప్పును కప్పుపుచ్చుకునే విధంగా ఎంక్వైరీ రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. ఎంక్వైరీ రిపోర్ట్లు సక్రమంగా రానప్పుడు, సాంకేతిక వైఫల్యాలు సక్రమంగా మనం కనిపెట్టినప్పుడు ఇక అక్కడ రిపేర్కి సంబంధించి, మార్పులకు సంబంధించి ఏం చేసుకోలేం. కాబట్టి నెంబర్ 1. రెండోది, 18,000 మంది కార్మికులు ఉన్న దగ్గర 7,000కి, 18,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్న దగ్గర 6,000కి తగ్గిపోతే పని చేస్తున్న కార్మికుల మీద మానసిక, శారీరకమైన ఒత్తిడి సరే, అది ఎలాగూ ఉంది. కానీ పని చేయాల్సిన చోట వారి కార్మికులు పూర్తిగా లేకపోతే పని ఆగిపోతుంది కదా. ఆ యంత్రాలు రిపేర్ ఆగిపోతుంది కదా. ఆ యంత్రాలు పరిశుభ్రం చేయడం కానీ, ఆ యంత్రాల్లో ఉన్నటువంటి పరికరాలు మార్చడంలో కానీ, కొత్త పరికరాలు వేయటం, ఈవెన్ కొత్త పరికరాలు వేయడానికి అదనపు భారం, డబ్బులు తగ్గించాలి, ఖర్చు తగ్గించాలి. ఇలాంటి దొరుకుతుందంటే వీళ్ళ మీద పైన ఒత్తిడి. సార్ నేను వచ్చిన తర్వాత చాలా ప్రొడక్షన్ తీస్తాను సార్ అని ఈ అధికారి ఆ మంత్రి గారికి చెప్పుకోవాలి, ఆ స్టీల్ సెక్రటరీ గారు చెప్పుకోవాలి. ఆయన దగ్గర మన్నలు పొందాలి. ఇక్కడ ఎంతమంది ప్రాణాలు పోయినా, పరిశ్రమకి ఎంత నష్టం జరిగినా, సమాజానికి, దేశ ఆర్థిక వ్యవస్థకి ఎంత ఇబ్బంది కలిగినా వీళ్ళకి అనవసరం. వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి వృత్తి తాలూకా ప్రోత్సాహాన్ని రాబట్టుకోవడం కోసం ప్రభుత్వం నుంచి ఇటువంటి అబద్ధపు. ఓకే వెంకట్రావు గారు, ఓకే అంటే పై అధికారుల నుంచి ఒక మన్ననలు పొందడానికి వీళ్ళు మేము ఇంకా ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్పుకోవడానికి, అప్రిషియేట్ చేయించుకోవడానికి చేస్తున్నారు. ఓకే, బట్ గతంలో చాలా ఇలాంటి ప్రమాదాలు జరిగాయని మీరు ఇంతకుముందు చెప్తున్నారు. బట్ ఇంత పెద్ద స్థాయిలో ఇంత ప్రమాదం జరగలేదు, ఇంతమంది మరణించలేదు అంటున్నారు. గతంలో జరిగిన ప్రమాదాల నుంచైనా ఇప్పుడు గుణపాఠం నేర్చుకుని అసలు జరగకుండా ఉండాలి అనే దానిపైన ఇప్పటి వరకు ఎవరు ఫోకస్ చేయలేదా? ఓకే, మేము పని చేస్తున్నామని అధికారులు చెప్పుకుంటున్నారే తప్ప ప్రమాదాలు తరచూ జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదా? లేదు, స్పష్టంగా చెప్పదలుచుకున్నామండి. ఈ ప్రమాదాలు జరిగినప్పుడు ఈ మంత్రులు, ప్రజాప్రతినిధులు పర్యటనలు ముగిసిన వెంటనే యథాతథ తథా ప్రజ, ఈ అధికారులు ముద్ద నిద్ర, వీళ్ళ వ్యవహారం పాత పద్ధతిలోనే పోతుంది. నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ చేత ఆడిట్ చేయించుకోవాలి,
రిపోర్టు రప్పించుకోవాలి, కేస్ స్టడీ చేయించుకోవాలి, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టరు సక్రమంగా తనిఖీ చేయాలి, లోపాలు కనిపెట్టాలి, ఐఎల్ఓ భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ మనం ఏం చేస్తున్నామో బేరీజ్ వేసుకోవాలి. ఇవేమీ జరగవండి. రెండవది సేఫ్టీ ఆడిట్. సేఫ్టీ ఆడిట్ అనేది బయట ఉన్నటువంటి సేఫ్టీ ఆడిటర్ చేత, అది మా పరిశ్రమ కానీ లేదా ప్రభుత్వ అధికారి కానీ కాకుండా మధ్యవర్తి మూడవ వ్యక్తి థర్డ్ పార్టీ ఆడిట్ జరగాలి. సేఫ్టీ వైలేషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి, సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా పాటిస్తున్నారు. సేఫ్టీ అంటే కార్మికుడు నెత్తిన టోపీ, లేకపోతే ఫైర్ ప్రూఫ్ కోటు, కాళ్ళకి షూ, ఇవి ఇచ్చేస్తున్నాం కదా, దట్ ఈస్ కాల్డ్ పీపీఈ. అది ఇచ్చేస్తున్నాం కాబట్టి మేము చాలా సేఫ్టీగా ఉన్నామని చెప్పి మేనేజ్మెంట్ చెప్పుకుంటాం. ఇవాళ జరిగినటువంటి యంత్రాన్ని చూద్దాం. అక్కడ పూర్ సేఫ్టీ కారణంగా కింద బాటంలో ఉన్నటువంటి లిక్విడ్ స్టీలు కిందకి జారాల్సినటువంటి ఆ హోల్ ఏదైతే ఉందో ఆ హోల్కి మూయబడి ఉన్నటువంటి ఆ చుట్టూ ఉన్నటువంటి లేయర్ ఓపెన్ అవ్వలేదు, ఆ కింద ప్లేటు షిఫ్ట్ అవ్వలేదు. ఈ రెండు ఎందువల్ల జరగలేదు? పూర్ మెయింటెనెన్స్. ఖచ్చితంగా ప్రాపర్ మెయింటెనెన్స్ లేని కారణంగా ఆ ప్లేట్ మూవ్ అవ్వలేదు. ఖచ్చితంగా ఆ మెటీరియల్లో క్వాలిటీ లేనందువల్ల ఆ పౌడర్తో పూయబడినటువంటి రంధ్రం చుట్టూ ఉన్నటువంటి లేపనం ఏదైతే ఉందో అది కరగలేదు. ఈ రెండు ప్రక్రియలు జరగని కారణంగా లోపల ఉన్నటువంటి లిక్విడ్ స్టీల్ కిందకి రాలేదు. ఎందుకు కిందకి రావట్లేదు అని చెప్పి రప్పించే బాధ్యత షిఫ్ట్ ఇన్ఛార్జ్ పాపం చనిపోయిన ఆఫీసరు అక్కడ ఆక్సిజన్ పైప్ పెట్టి కింద నుంచి ల్యాన్సింగ్ చేస్తూ ఉంటే ఆ పైన ఉన్నటువంటి ఆ బబుల్ పేలి అందరి మీద ఆ లిక్విడ్ స్టీలు ఒలిగిపోయి మంటలు వచ్చి ఈ ప్రమాదం జరిగింది. దీన్ని మనం గుణపాఠంగా నేర్చుకోవాలి. ల్యాడిల్ ప్రిపరేషన్లో కానీ, ల్యాడిల్ ఆపరేషన్లో కానీ, లేదా ల్యాడిల్ ప్రిపరేషన్లో వాడే మెటీరియల్లో కానీ క్వాలిటీ వాడాలి. మనం ల్యాడిల్ని తయారు చేసే క్రమంలో వాడే బ్రిక్స్, ఆ బ్రిక్స్ మధ్య వాడేటువంటి సున్నము, సున్నం అనేది మనకు చిన్నదే కనిపిస్తుంది, అది చాలా ఖరీదైనది. అది దాంట్లో రాజీ పడ్డారు అనుకోండి, ఆ రాజీ పడితే ఓపెన్ కాదు. ఇలాంటి చిన్న విషయాలు కూడా మేనేజ్మెంట్ ఏం కాదులే కానివ్వండి, ముందు వచ్చేయాలి బ్లూమ్స్ వచ్చేయాలి. వెంకట్రావు గారు, విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదం నిజంగా చాలా బాధాకరం. చర్చలో పాల్గొన్నందుకు మీ చాలా మంచి విషయాలు చెప్పారు. అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటనే విషయాలపైన చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదానికి కారణాలేంటి? కర్మాగారంలోని SMS-1లో భారీ పేలుడు జరిగిందని తెలిసిందే. ద్రవ ఉక్కు దాదాపు 100 అడుగుల పరిధిలో లావా మాదిరి ఎగజిమ్మింది. మా అసోసియేట్ ఎడిటర్ వాసు మరింత సమాచారం అందిస్తారు. వాసు, ఇంకా ఎంతసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఇంకా ఎంతసేపట్లో అక్కడికి చేరుకుంటారో? ఆల్రెడీ ఉన్నతాధికారులతో కూడా ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగినట్టుగా తెలుస్తోంది కదా. ఆల్రెడీ ఇద్దరు కూడా విశాఖ చేరుకున్నారు శ్రీదేవి. కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ కూడా విశాఖ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వడం జరిగింది. ఇప్పటికే నారా లోకేష్ కేజీహెచ్ నుంచి బయలుదేరారు. మనం ఉన్న ఈ ప్రాంతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంతానికి మరి కాసేపట్లో ఇద్దరు కూడా చేరుకుని ఇక్కడ సంఘటనా స్థలం అంటే లోపల ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇలాగా వీళ్ళందరూ చెప్పేది ఎంతవరకు అనేది వాళ్ళు కూడా స్వయంగా పరిశీలించేందుకు లోపలికి కూడా వెళ్ళున్నారు. వెళ్ళినంతరం బయటకు వచ్చి అక్కడ వాళ్ళు ఈ ప్రమాదం గురించి మాట్లాడే అవకాశం ఉంది. మరో విషయం మనం చూడవచ్చు, ఇప్పుడు కార్మిక సంఘాలు అయితే కార్మిక నాయకులు అయితే మొత్తం చెప్పేది ఒకటే, గత కొన్ని మాసాలుగా కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఉద్యమాలు జరుగుతున్నప్పటికి కూడా ఆ ప్రైవేటీకరణ పేరుతో చాలామంది ఉద్యోగస్తులు కాంట్రాక్టు లేబర్ని కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా ఉద్యోగం తీసేస్తున్నారు. ఈ వేలాది మంది ఇప్పటివరకు దాదాపు 5,000 మంది పైగా కూడా ఉద్యోగం తీసేశారు. వీళ్ళందరి పని కూడా మరి ఎవరు చేయాలి, మేమే చేయాలి కదా, మా మీదే పడుతుందని చెప్తున్నారు. మనం ఇప్పుడు చాలామంది కూడా కుటుంబాలు కూడా కేజీహెచ్ దగ్గర మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా చెప్పేది అదే, పరిశ్రమలోకి వెళ్ళినటువంటి తమ కుటుంబ సభ్యులు మళ్ళీ తిరిగి వస్తాడా రాడా అని తెలియపరిచే విధంగా ప్రమాదాలు జరగటానికి కారణం ఏకైక కారణం అయితే మెయింటెనెన్స్ నిర్వహించాల్సింది జరుగుతుందా లేదా చూడాల్సింది కదా. అది ప్రభుత్వ అధికారులు సరిగా ఇదంతా మెయింటైన్ చేయగలిగితే అంతా కరెక్ట్గానే
ఉంటుంది. కానీ ఇదంతా జరగకపోవడం వల్ల వచ్చిన సమస్య అని వాళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా కూడా ఈ దుర్ఘటన పట్ల అయితే ప్రభుత్వం అప్రమత్తమైంది, వేగంగా స్పందించింది. తక్షణం వాళ్ళకి రాత్రి కూడా ఎక్స్గ్రేసివ్ కూడా ప్రకటించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాలను ఆదుకునేందుకు, ఆ కుటుంబంలో ఉన్న పిల్లల్ని చదివించేందుకు కూడా చెప్పడం జరిగింది. కానీ కార్మిక సంఘాలు అయితే ఆ కుటుంబంలో ఒకరికి తప్పనిసరిగా ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి అది ఈ నివేదిక అనంతరం ఒక వారం రోజులు నివేదిక తెప్పించుకుని ప్రమాదం ఎలా జరిగింది ఏం తెలిసిన అనంతరం కూడా వారందరూ కూడా మరింత సాయం చేసేందుకైతే ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. ప్రస్తుతానికి మాత్రం మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్, లోకేష్ కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రాంతానికి చేరుకునే అవకాశం అయితే ఉంది. శ్రీదేవి. రైట్ వాసు, థ్యాంక్ యూ. సో విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే స్టాఫ్ లేకపోవడం, అక్కడ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, పని ఒత్తిడి మూలంగా చాలామంది మీద పని ఒత్తిడి పడడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇక మీదటైనా ఈ జరిగిన ప్రమాదాల నుంచి ఆయన ఎప్పటికైనా గుణపాఠం నేర్చుకొని జరగకుండా ఎటువంటి చర్యలు, భద్రతా ప్రమాణాలు పాటిస్తారో చూద్దాం. ఇది